వస్తని సంతోష్, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఇక్కడ చేయాల్సిన పని అక్కడ జరుగుతోంది. వీళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఆయన మాట్లాడుతున్నారు. చేయాల్సిన వాళ్ళు బాగా స్లోగా ఉన్నారు, చూడాల్సిన ఆయన బాగా స్పీడ్ మీద ఉన్నారు. ట్వీట్ బాంబులతో హడలెత్తిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఈ మధ్య ఆయన బాగా స్పీడ్ పెంచారు. పీసీసీ చేయాల్సిన పనిని కాదు చెయ్యలేకపోతున్న పనిని ఇక లాభం లేదనుకున్నారో ఏమో ఆయనే చేసేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళు చేయలేనిది ఆయన ఢిల్లీ నుంచి కానిచ్చేస్తున్నారు. మొన్నటి మియాపూర్ భూకుంభకోణం నుంచి తాజాగా డ్రగ్స్ దందా వరకు ఆయనే లీడ్ తీసేసుకున్నారు. అధికార టీఆర్ఎస్ పై ట్వీట్ బాంబులు వేసి కలకలం సృష్టిస్తున్నారు. మియాపూర్ భూముల కుంభకోణంపై మొదట స్పందించింది దిగ్విజయ్ సింగే. ఆ స్పందించడం కూడా అలా ఇలా కాదు. భూముల కుంభకోణంలో మంత్రి తలసాని హస్తం ఉందని ఆరోపించి తీవ్ర దుమారాన్ని రేపారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ఆ తరువాత తన ట్వీట్ బాంబును తెలంగాణ పోలీసులపై ఎక్కుపెట్టారు దిగ్విజయ్. ఐసిస్ పేరుతో ఫేక్ వెబ్సైట్ నడుపుతున్నారని పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనిపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. కేసు పెడతామని హెచ్చరించారు. కానీ ఎందుకో దానిలో పురోగతి లేదు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సమయంలో అదే సామాజిక వర్గాన్ని పోలీసులు వేధిస్తున్నారని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తాజాగా తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారాన్ని కూడా వదల్లేదు దిగ్విజయ్. డ్రగ్స్ లో టీఆర్ఎస్ వారసులున్నారని ఆయన ట్వీట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం సినిమా పరిశ్రమకే ఇది పరిమితమైందనుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ వారసులకు కూడా ప్రమేయం ఉందని, వారిని కూడా అరెస్ట్ చేస్తారా అంటూ దిగ్గీ చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇంత సంచలన ఆరోపణలు చేసినా దీని మీద ఎక్కడా పీసీసీకి సమాచారం లేదు. డ్రగ్స్ వ్యవహారంలో నిందితులను ఉపేక్షించవద్దని కాంగ్రెస్ డిమాండ్ చేసిందే తప్ప అధికార పార్టీ నేతల ప్రమేయంపై ఎక్కడా మాట్లాడలేదు. మియాపూర్ భూముల విషయంలోనూ అంతే. ఇక పోలీసుల ఫేక్ వెబ్సైట్ సంగతైతే తురుంఖాన్లమనుకునే తెలంగాణ పీసీసీ నేతలు ఎవ్వరికీ ఉప్పందలేదంటే ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నారని, ఎవరికి తోచినట్లు వాళ్లు అధికార పార్టీతో అంటకాగుతున్నారని, ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో పనిచేయలేకపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ కాంగ్రెస్ ని బయట జనం పెద్దగా నమ్మడం లేదట. అందుకే తమకు దొరికిన సమాచారాన్ని ఏకంగా దిగ్విజయ్కి చేరవేస్తున్నారట. అందుకే ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలపై ట్వీట్ల రూపంలో స్పందిస్తూ బాంబులు పేలుస్తున్నారట దిగ్విజయ్. సహజంగా పెద్ద నేతలు ఎవరికైనా స్థానిక సమాచారం తెలిస్తే దాన్ని అక్కడి నేతలకే చెప్పి ఫాలో అప్ చేయించడం, ఏం చేయాలో సూచించడమో చేస్తుంటారు. మరి దిగ్విజయ్కి తెలంగాణ పీసీసీ నేతల మీద నమ్మకం లేకనో మరేదైనా కారణంతోనో వాళ్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తానే కానిచ్చేస్తున్నారట. దిగ్విజయ్ దెబ్బకి మైండ్ పోతున్న టీ కాంగ్రెస్ నేతలు అంతా అయిపోయాక ఆయన చెప్పిన దాన్ని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు.